హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఉండ్రు బాబ్జీ. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఈ రోజున వివిధ రాజకీయ పార్టీల ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఆ మేనిఫెస్టోలు చూసి ప్రజలందరూ ఓట్లేస్తారు. ఓటు వేసే ముందు గమనించండి, 2014-19లో పరిపాలించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిది, 2019-24 పరిపాలించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలను చూసి మీరు ఓటు వేయవలసిందో కోరుతామన్నా. ఎందుకంటే 2014 ఎన్నికల సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఫోటోతో ఉన్నటువంటి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టో మనందరికి ఇచ్చిన హామీలు ఏంటంటే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రధానంగా మనకు హామీ ఇవ్వడం జరిగింది. ఏంటి రైతు రుణమాఫీ? 87,582 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. హామీ నెరవేర్చారా? నెరవేర్చలే. డ్వాక్రా అక్క చెల్లెమ్మలు వాళ్ళ రుణాలు మాఫీ చేస్తాను అన్నాడు. సుమారు 14,000 కోట్ల రూపాయలు మాఫీ చేశారా? అది మాఫీ చేయలే. ఆ పుట్టినటువంటి ప్రతి ఆడబిడ్డ బ్యాంక్ అకౌంట్లో 30,000 రూపాయలు వేస్తాను, వాళ్ళకి 18 సంవత్సరాలు నిండిన తర్వాత 2 లక్షలు వచ్చే విధంగా నేను వేస్తానని చెప్పి అన్నాడు. ఎంతమంది ఆడబిడ్డలకు 30,000 రూపాయలు వేసాడు అసలు? వేయలేదు. అంతేకాదు, సంవత్సరానికి 12 గ్యాస్ సిలిండర్లు వస్తాయి. ప్రతి గ్యాస్ సిలిండర్లో 100 రూపాయలు సబ్సిడీ ఇస్తానని చెప్పేసి మనతో చెప్పారు. 100 రూపాయలు సబ్సిడీ ఇచ్చారా? ఇవ్వలేదు. అంతేకాదు, ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలంతో పాటు 1,50,000 రూపాయల రుణం ఇస్తాను ఇల్లు కట్టుకోవడానికి అన్నాడు. ఎవరికైనా 1 సెంటు స్థలం ఇచ్చాడా? ఇవ్వలేదు. ఇలాగ మనల్ని అబద్ధపు మేనిఫెస్టో రిలీజ్ చేసి అధికారంలో వచ్చిన తర్వాత మనల్ని మోసం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 2019లో ఆయన ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. ఆ మేనిఫెస్టో ప్రకారం పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు 4 దఫాలుగా 0 వడ్డీకే రుణాలు ఇస్తానని ఇచ్చారు కదా. అంతేకాదు, మీ పిల్లల్ని బడికి పంపండి, బడికి పంపినటువంటి పిల్లలకి ప్రతి తల్లి ఖాతాలో అమ్మఒడి అనే పథకం ద్వారా 15,000 రూపాయలు వేస్తారు కదా. 40 సంవత్సరాలు నిండినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్క చెల్లెమ్మలకి వైఎస్ఆర్ చేయూత ద్వారా 5 సంవత్సరాల్లో 75,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఇచ్చారు కదా. అంతేకాకుండా ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం 50,000 రూపాయలు ఇస్తామన్నారు. పంట వేసే సమయానికి 12,500 రూపాయలు వేస్తా అన్నాడు. 12,500 రూపాయలు. రైతు భరోసా ద్వారా 12,500 నుంచి 13,500 రూపాయలకి ఇవ్వడం జరిగింది. ఇచ్చారు కదా. ఇంకా ఆరోగ్యశ్రీ ద్వారా ఉన్నటువంటి వ్యాధుల్ని అనేకం పెంచి సుమారుగా 5 లక్షల నుండి 25 లక్షల రూపాయలకి ఆరోగ్యశ్రీ ద్వారా పెంచడం జరిగింది కదా. 10108, 104లు కొత్త వెహికల్స్ తిరిగి ప్రతి మండలానికి ఫోన్ చేసిన ఒక 10 నిమిషాలు ఒక అంబులెన్స్లు వస్తున్నాయి కదా. అంటే ఈయన కరెక్ట్గానే చేశాడు కదా. మరి ముఖ్యంగా పేదలైనటువంటి ఇళ్ల స్థలం లేనటువంటి అక్క చెల్లెమ్మలకి 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కదా. ఇవ్వడమే కాదు, వాటిని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. దాంట్లో సుమారుగా 22 లక్షల ఇల్లు కట్టిస్తూ ఉన్నారు. అది కూడా రాబోతుంది కదా. ఇటువంటి కార్యక్రమాలు ఇవే కాకుండా వృద్ధాప్య పెన్షన్లు నేను 2,000 రూపాయల నుంచి దఫాలుగా 3,000 రూపాయలు చేస్తా అన్నాడు. చేసినట్టు 2,000, 2,250 రూపాయలు, 2,500, 2,750, 3,000 రూపాయలు చేశారు కదా. ఇలా చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందువల్ల ఎవరు చంద్రబాబు నాయుడు గారు తన మేనిఫెస్టో ప్రకారం పరిపాలన చేశాడా, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశాడని మనం ఆలోచించాలి.
నా దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు తాను మేనిఫెస్టోలో 600, 700 హామీలు ఇస్తే ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. అదే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 99% మేనిఫెస్టోలో అన్నీ కూడా అమలు చేశారని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.